విశాఖ పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్సీ శ్రీనివాసను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. నిన్నటి నుంచి జరిగిన సోదాల్లో ఆదాయానికి మించి భారీగా ఆస్తులున్నట్టు గుర్తించారు. 3 ఇళ్ల స్థలాలు, 2 ఫ్లాట్లు, 18 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే ఆయన ఇంట్లో దాదాపు 61,87,000 నగదు, 2.5 కిలోల బంగారం, 20 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. కారు, బైక్, విలువైన ఫర్నిచర్, 5 బ్యాంకు లాకర్లను గుర్తించిన అధికారులు ఇవాళ ఆ బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయనున్నారు. విశాఖ, సాలూరు, హైదరాబాద్ సహా 5 చోట్ల ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా 1990లో చేరిన శ్రీనివాసరావు ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. పదోన్నతిపై ఎస్సీ ర్యాంకు పొంది 2025 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. విశాఖ పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్సీ శ్రీనివాసను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. నిన్నటి నుంచి జరిగిన సోదాల్లో ఆదాయానికి మించి భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. 3 ఇళ్ల స్థలాలు, 2 ఫ్లాట్లు, 18 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే ఆయన ఇంట్లో దాదాపు 61,87,000 నగదు, 2.5 కిలోల బంగారం, 20 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. కారు, బైక్, విలువైన ఫర్నిచర్, 5 బ్యాంకు లాకర్లను గుర్తించిన అధికారులు ఇవాళ ఆ బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయనున్నారు. విశాఖ, సాలూరు, హైదరాబాద్ సహా 5 చోట్ల ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా 1990లో చేరిన శ్రీనివాసరావు ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. పదోన్నతిపై ఎస్సీ ర్యాంకు పొంది 2025 డిసెంబర్ 31న పదవీ విరమణ కోరారు.